హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఒక కొత్త వీడియోతో వచ్చేసిన అనమాట. ఈ వీడియోలో మనం ఊటీని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఏ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏంటి స్పెషల్, ఎలా వెళ్ళాలని చెప్పేసి అన్ని డిస్కస్ చేద్దాం వీడియో కంటిన్యూషన్ లో. మీరైతే వీడియోని ఎండ్ వరకు చూసేయండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనున్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి పెట్టుకోండి. మనం అయితే ఇప్పుడు గూడలూరు బస్ స్టాప్ లో ఉన్నాం అనమాట. సో చూసుకుంటే కల్పెట్టి నుంచి స్టార్ట్ అయ్యి మనం బస్సెస్ చేంజ్ అవుతూ ఊటీ వచ్చాం అనమాట. గూడలూరు దగ్గర నుంచి క్రేజీ ఉండే రూట్. ఈ రోజు ఊటీ నుంచి నైట్ రీచ్ అయిన ఊటీకి వాయనాడ్ నుంచి వచ్చినాం అనమాట. యాక్చువల్ గా నైట్ వచ్చి రూమ్ తీసుకున్నాం. ఇక్కడ ఇప్పుడైతే ట్రావెల్స్ ఒకటి మాట్లాడుకున్నాం. బస్ ట్రావెల్స్ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, మెయిన్ ప్లేసెస్, అవి కవర్ చేద్దాము. టూరిస్ట్ ట్రావెలర్ బస్ బుక్ చేసుకున్నాం అని చెప్పినాం కదా. ఇది వచ్చేసి ప్యాకేజ్ అనమాట. పర్టికులర్ సెట్ ఆఫ్ ప్లేసెస్ ఉంటాయి. ఆ ప్లేసెస్ మొత్తం కవర్ చేశారు డే షెడ్యూల్ లో. ఇది వచ్చేసి పర్ హెడ్ 700 రూపీస్ చార్జ్ చేశారు అనమాట. ఏ ప్లేసెస్ కి వెళ్తాము, ఎంత టైం స్పెండ్ చేస్తాము నేను వీడియో కంటిన్యూషన్ లో చెప్తా. ఇప్పుడైతే మేము సిటీ నుంచి బయటకి అయితే వెళ్ళిపోతున్నాము. సేమ్ మనం నైట్ ట్రావెల్ చేసి వచ్చిన గూడలూరు రూట్ లోనే అనమాట. చూస్తున్నారు కదా, ఈరోజు చాలా ట్రాఫిక్ ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇంతగానం ట్రాఫిక్. ఆఫ్ సీజన్ లో కూడా ఇంత ఉంటుంది అనుకోలే. చూసుకుంటే మనం ఇప్పుడు మైసూర్ గూడలూరు రోడ్ లో వెళ్తున్నాం అనమాట. ప్యాకరా, మధుమలై ఫారెస్ట్ కూడా ఇదే రోడ్ లో ఉంటాయి. ప్యాకరా వాటర్ ఫాల్స్. నేను యాక్చువల్ గా నైట్ ట్రావెల్ చేసినప్పుడు ఈ ఫారెస్ట్ చాలా డీప్ ఫారెస్ట్ ఉండే అనమాట. బాగుంది. డే టైమ్ లో ట్రావెల్ చేసి ఉంటే బాగుంది. లొకేషన్స్ కూడా ఇదే రోడ్ లో ఉంటాయని నాకు కూడా ఇప్పుడే తెలిసింది. ప్యాకరా వాటర్ ఫాల్స్, మధుమలై ఫారెస్ట్ కి వెళ్తాము. ఆ ఫారెస్ట్ దగ్గర 3 స్టేట్స్ కర్ణాటక, తమిళనాడు బోర్డర్స్ ఉంటాయి, కేరళ బోర్డర్స్ ఉంటాయి. అవి కూడా వీడియో కంటిన్యూషన్ లో చూస్తుంటారు మీరు. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నదంతా కూడా గోల్ఫ్ కోర్ట్ అనమాట. మనకి లోపలికి అయితే ఎంట్రీ లేదు. ఇక్కడ పక్కకు ఆపి మనోడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఈ రోజు మొత్తం ఎట్లుండబోతుంది, ఏం చేయబోతున్నాం అని. సో ఈ రోజు మనం కవర్ చేసే స్పాట్స్ వచ్చేసి గోల్ఫ్ కోర్టు, హిందుస్థాన్ ఫోటో ఫిలిం మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, పైన్ ఫారెస్ట్, 9th మైల్, షూటింగ్ స్పాట్, పైకరా వాటర్ ఫాల్స్. పైకరా వాటర్ ఫాల్స్ వచ్చేసి ఇక్కడ నుంచి 40 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. 1.5 hour జర్నీ త్రూ ఘాట్ సెక్షన్ వెళ్తాం మనము. నెక్స్ట్ వచ్చేసి లంచ్ కి ఒక ప్లేస్ లో ఆపుతాడు. లంచ్ చేసిన తర్వాత మధుమలై ఫారెస్ట్, డీప్ ఫారెస్ట్ లోంచి వెళ్తాం అనమాట. అక్కడ మనకి లక్ ఉంటే యానిమల్ సైట్స్ కూడా ఉంటాయి. అంటే లైక్ వాటర్ తాగడానికి లేకపోతే ఫుడ్ తినడానికి వచ్చిన యానిమల్స్ మనకు కనిపించవచ్చు రోడ్ సైడ్ కి వచ్చినప్పుడు. అది మన లక్. నెక్స్ట్ వచ్చేసి సఫారీ ఉంటది. దాంట్లో 2 types ఉంటాయి. గవర్నమెంట్ వెహికల్ ఉంటది, ప్రైవేట్ వెహికల్. గవర్నమెంట్ వెహికల్ వచ్చేసి 350 రూపీస్ ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాలి. 45 minutes రైడ్ ఉంటది. అది ప్రైవేట్ వెహికల్ వచ్చేసి 400 రూపీస్ ఏమో చార్జ్ చేస్తారు. 1.5 hour జర్నీ ఉంటది. దాంట్లో 3 types ఆఫ్ రోడ్స్ లో వెళ్తాం మనం. ఆఫ్ రోడింగ్ ఉంటది, విలేజ్ రోడ్ ఉంటది, రివర్ రోడ్ ఉంటది. ఆఫ్ రోడింగ్ వచ్చేసి ఒక గుట్టపైకి వెళ్తాం అనమాట. మసినగుడి అనే విలేజ్ ఉంటది. ఆ రోడ్ లో గుట్టపైకి వెళ్తాము. టెంపుల్ ఉంటది వీరప్పంది. అక్కడ నుంచి 3 states కలయిక కనిపిస్తుంది మనకి. కేరళ, తమిళనాడు, కర్ణాటక. ఇంకోటి వచ్చేసి విలేజ్ రోడ్, ట్రైబల్ పీపుల్ ఉంటారు. ఇంకోటి వచ్చి రివర్ రోడ్ ఉంటది అనమాట. రివర్ రోడ్ ఏంటంటే ఓ రోడ్డు పక్కన రివర్, ఒక పక్కన ఫారెస్ట్ ఉంటది. యానిమల్స్ వస్తాయి వాటర్ తాగడానికి. 1 day లో ఇన్ని కవర్ చేయబోతున్నాం. ఈ ట్రిప్ అంతా అయిపోయిన తర్వాత షార్ట్ కట్ లో ఊటీకి వెళ్ళిపోతాం. 36 కిలోమీటర్ రోడ్ లో. ఇది వచ్చేసి హిందుస్థాన్ ఫోటో ఫిలిం మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ చెప్పినా కదా. లోపలికి అయితే ఉండదు, బయట నుంచి చూడటం మాత్రమే. ఇది మన పాతకాలం సినిమాలన్నీ రీల్స్ అని ప్లే అయ్యేవి కదా. ఆ రీల్స్ ని ఫిలిమ్స్ అంటారు. ఆ ఫిలిమ్స్ అన్ని ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అయ్యేవి అనమాట. ఇక్కడ కూడా కొన్ని షూటింగ్స్ అవి జరిగినాయి, మూవీ షూటింగ్స్. కాకపోతే ఇప్పుడు ఈ ప్లేస్ అంతా కూడా ఏదో స్ట్రైక్ వల్ల క్లోజ్ ఉంది అని చెప్తున్నారు. లోపలికి అయితే ఎంట్రీ లేదు. మనకు బయట నుంచే చూసుకొని వెళ్ళిపోవాలి. మనకే కాదు, ఎవరికి ఎలో లేదు లోపలికి. జస్ట్ బయట నుంచి చూసుకొని వెళ్ళిపోవడమే. చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉన్నాయి చెట్లు. దాని ముందు మనం చాలా చిన్నగా ఉన్నాము. జస్ట్ బిగినింగ్. ఇప్పుడే ఫారెస్ట్ ఎంటర్ అయినాము. మనం వచ్చేది ఫస్ట్ లొకేషన్ పైన్ ఫారెస్ట్ అనమాట. నాకు ఈ లొకేషన్, ఈ హౌసెస్ ఇవన్నీ చూస్తుంటే మనం బుంతర్ నుంచి మనాలి వెళ్ళే రోడ్ లో ఎంట్రీలో ఇట్లనే ఉంటది. హైవే దగ్గర సేమ్ అదే గుర్తొచ్చింది. మనం డైవర్షన్ తీసుకోవాల్సిన ప్లేస్ కి వచ్చేసినాం అనమాట. ముదుమలై మైసూర్ రోడ్ కి వెళ్తాము. ఇప్పుడు మసీనగుడి అని చూడండి, 68 కిలోమీటర్స్. ఇప్పుడు ఆ రోడ్ కి వెళ్తున్నాము. ఊటీలో ఉన్న పైన్ ఫారెస్ట్ లొకేషన్ కి అయితే వచ్చేసినాం అనమాట. ఫస్ట్ లొకేషన్ అయితే చాలా బాగుంది. కాకపోతే క్రౌడ్ చాలా ఉందన్నమాట. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత క్రౌడ్. చూస్తున్నారు కదా, చాలా బాగుంది లొకేషన్. ఈ ఊటీ, కొడైకెనాల్ ఈ లొకేషన్స్ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మోస్ట్లీ మీకు పైన్ ఫారెస్ట్ ఎక్కువ కనిపిస్తుంది అనమాట. అండ్ దీని యూజెస్, చాలా యూజెస్ ఉంటాయి దీని వల్ల. వీటితోనే మ్యాచ్ బాక్సెస్, మ్యాచ్ స్టిక్స్, బుక్స్, పేపర్స్, క్రికెట్ బ్యాట్స్ చాలా చేస్తారు అనమాట. ఫర్నిచర్, టాయ్స్, ఇట్లా చాలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వీటి వల్ల సాయిల్ ఎరోషన్ బాగా కంట్రోల్ చేయొచ్చు మనము. చూస్తున్నాగా వేర్లని స్ట్రాంగ్ గా పట్టి ఉంచుతాయి అనమాట సాయిల్ ని. దానివల్ల సాయిల్ ఎరోషన్ అవ్వదు.
ఫైనలీ మనమైతే 9th మైల్ షూటింగ్ స్పాట్ కి వచ్చేసినాము. ఇదే ప్లేస్ ని షూటింగ్ స్పాట్ అంటారు, 9th మైల్ అంటారు. ఆఫ్ సీజన్ లో కూడా చాలా క్రౌడ్ ఉంది, అసలుకి ఫుల్ క్రౌడ్ ఉంది. సో ఇప్పుడైతే షూటింగ్ స్పాట్ కి అయితే వచ్చినాం అనమాట. మనకి మెన్షన్ చేసిన ప్యాకేజ్ లో ఏదైతే ఉందో 90 మైల్స్ షూటింగ్ స్పాట్ అండ్ అదర్ నేమ్, ఆ 3 నేమ్స్ ఈ ప్లేస్ దే అనమాట. ఇక్కడ టాప్ నుంచి వ్యూ చూస్తున్నారు కదా, చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ. కాకపోతే ట్రాఫిక్, ఆ క్రౌడే నాకు ఓవర్ గా అనిపించింది ఈ రోజు. బట్ ఇట్స్ ఓకే, వీ కెన్ అడ్జస్ట్. చూస్తున్నారు కదా, సీనరీ అయితే చాలా బాగుంది. పాస్ట్ లో ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ అయినాయి, కాకపోతే ఇప్పుడు ఏం అవుతలేవు. ఇప్పుడు ఏం ఎవరు తీస్తాడు చెప్పండి? ఉన్న షూటింగ్స్ అంటే బ్యాంకాక్, మలేషియా, సింగపూర్, థాయిలాండ్ ఇట్లా మంచి మంచి లొకేషన్లు వెళ్తారు. ఇప్పుడైతే ఏం లేవు షూటింగ్స్. ఒకప్పుడు జరిగినాయి, ఇప్పుడైతే టూరిస్ట్ ఏరియానే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పాయకరా డ్యామ్ అన్నమాట. వాటర్ ఫాల్స్ కన్నా ముందు వస్తుంది. పాయకరా డ్యామ్ అంటారు. పాయకరా వాటర్ ఫాల్స్ ఉంటది, తర్వాత పాయకరా లేక్ కూడా ఉంటది. మనం అయితే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్దాం ఇప్పుడు. ఫుల్ క్రౌడ్ ఉన్నారు కదా అసలు, పోతూనే ఉన్నారు. చూస్తున్నారు కదా, పాయకరా వాటర్ ఫాల్స్ అయితే చాలా అద్భుతంగా ఉంది. మీరు ఊటీ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ గా మిస్ కాకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ లో ఇదొకటి. మళ్ళీ మధుమలై ఫారెస్ట్, రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుంది, అది కూడా నెక్స్ట్ మనం అక్కడికి వెళ్తాం అనమాట. ఇప్పుడైతే వాటర్ ఫాల్స్, పాయకరా వాటర్ ఫాల్స్ చూస్తున్నారు కదా, చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ. పాయకరా వాటర్ ఫాల్స్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాము. మనం అయితే ఇప్పుడు మధుమలై రిజర్వ్ ఫారెస్ట్ కి అయితే వెళ్తున్నాము. దానికన్నా ముందు మనోడు మంచి ఫుడ్ అయితే పెట్టిస్తాడు. ఫుడ్ తిన్న తర్వాత మన జర్నీకి అయితే కంటిన్యూ చేస్తాము. ఇప్పుడైతే మనోడు మంచి సాంగ్స్ పెట్టిండు, వెదర్ కి ఇక్కడికి సాంగ్స్ కి సెట్ అయింది. సాంగ్స్ వినుకుంటా మా జర్నీ అయితే కంటిన్యూ చేసినాం అనమాట. లిటరలీ ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ ఆఫ్టర్నూన్ 1:30 అవుతుంది అనమాట. వెదర్ చూస్తున్నారు కదా, చాలా అద్భుతంగా ఉంది. రోడ్ మొత్తం మంచుతో కవర్ అయిపోయింది. నేను దిస్ విల్ బి ద బెస్ట్ ఎక్స్పీరియన్స్, రోడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఊటీ అని చెప్పుకుంటా. ఎందుకంటే ఈ ఫారెస్ట్ లో నుంచి, ఇట్లా డీప్ ఫారెస్ట్ లో నుంచి వెదర్ చాలా బాగుంది. సో ఇప్పుడైతే మనము ఫుడ్ తినడానికి ఒక దగ్గర అయితే ఆపుతాడు మనోడు. ఫుడ్ తినిన తర్వాత మన జర్నీ అయితే కంటిన్యూ అయిపోతుంది అనమాట. సో ఒక హోటల్కి అయితే వచ్చినాం తినడానికి. నేను వచ్చేసి ఫిష్ నాన్ వెజ్ థాలీ చెప్పుకున్నా, మా తమ్ముడు వచ్చేసి చికెన్ బిర్యానీ చెప్పుకున్నాడు. నిజంగా చెప్తున్నా, ఫుడ్ అయితే చెత్తలాగా ఉంది. కేరళలో మన ఫుడ్ సో అస్సలు బాలేని ఫుడ్ ని ఏదో రకంగా లోపలికి ఎక్కించేసి మన జర్నీ అయితే కంటిన్యూ చేద్దాము. ఇప్పుడైతే మనం మధుమలై రిజర్వ్ ఫారెస్ట్ సైడ్ అయితే వెళ్ళిపోతున్నాము. కాకపోతే కొంచెం ట్రాఫిక్ ఉంది, మధ్యలో కొంచెం స్లో డౌన్ అయినాం అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి వ్యూ అయితే క్రేజీ ఉంది, పక్కన లోయ. లిటరల్ గా డే టైమ్ 2 o'clock కి చూడండి ఫారెస్ట్ ఎట్లుందో, క్రేజీ అన్నమాట. ఇదైతే క్రేజీ, ఈ ఎక్స్పీరియన్స్ అయితే ఒప్పుకోవచ్చు. ఆ ముందు అన్నీ
ఫైనల్లీ మోస్ట్ ఎక్సైటెడ్ మూమెంట్ ఈస్ హియర్. మధుమల్లై టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ రోడ్ కి అయితే వచ్చినాం అనమాట మనము. సో ఇక్కడ నుంచి మన జర్నీ వచ్చేసి డీప్ ఫారెస్ట్ మధ్యలో నుంచి ఉంటది అనమాట. మనకి లక్ ఉంటే ఒకవేళ యానిమల్స్ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి మనకి. లైక్ వాటర్ కోసం వచ్చిన, ఫుడ్ కోసం వచ్చిన యానిమల్స్ ఉంటాయి కదా, లైక్ ఎలిఫెంట్స్, అవి కనిపించే ఛాన్స్ ఉంది మన లక్ ఉంటే ఒకవేళ. లేకపోతే మనం ఏం చేయలేం దానికి. బట్ నెక్స్ట్ దీని తర్వాత అయితే సఫారీ ఉండబోతుంది. వీడియో ఎండ్ వరకు చూసేయండి. వీడియో ఎండ్ లో మీకు ఉంటది మెయిన్ సర్ప్రైజ్. వీడియోని మొత్తం ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా నేను. చూస్తున్నారు కదా, చాలా ఉన్నాయి ఇక్కడ డియర్స్. చాలా క్లోజ్గా ఉన్నాయి అన్నమాట. డియర్స్, ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి. ఎలిఫెంట్స్ లోపల ఎక్కడో ఉన్నాయన్నమాట. అయ్యి కొట్టుకుంటున్నాయి. అయ్యి డియర్ ఫైటింగ్. మన సఫారీ రైడ్ అయితే స్టార్ట్ అయింది అనమాట. ఇది గవర్నమెంట్ వెహికల్ కాదు, ప్రైవేట్ వెహికల్. పర్ హెడ్ 350 రూపీస్ ఛార్జ్ చేస్తారు. గవర్నమెంట్ ఇదే బెస్ట్ నన్ను అడిగితే. దీనికన్నా కూడా ఇది పెద్ద స్కామ్. ఇది ప్రైవేట్ వెహికల్ ది. గవర్నమెంట్ ఏంటంటే లోపలికి తీసుకెళ్తారు మంచిగా. కాకపోతే దానికి ఆన్లైన్ బుకింగ్ ఉండాలి. మనకి అది లేదని చెప్పేసి ఏదైతే అని ఇది ఎక్కేసినాం మేమైతే. సో ఇప్పుడు మనం అయితే ఒక లొకేషన్ కి అయితే వచ్చినాం అనమాట. హిల్ టాప్ పైనకి ఆఫ్ రోడింగ్ చేస్తూ కొంచెము. ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఇక్కడ నుంచి ఏంటంటే ఒక వ్యూ పాయింట్ అనమాట. ఇది ఒకటి. నేను చెప్పినా కదా, కేరళ, తమిళనాడు, కర్ణాటక బోర్డర్ కలుస్తాయని చెప్పేసి, అది ఈ లొకేషన్ అనమాట. చాలా బాగుంది ఇక్కడ లొకేషన్ మాత్రము. చిన్న విలేజెస్ కూడా ఉన్నాయి కింద. ఇప్పుడైతే మన సఫారీ జర్నీ అయితే కంటిన్యూ చేద్దాము. మనకి యానిమల్స్ కనిపిస్తాయి ఇప్పుడు నుంచి. సో మీరైతే రెడీగా ఉండండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. మనకి డియర్స్, పికాక్స్ అయితే చాలా కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడైతే మనకి పికాక్ 2 పికాక్స్ బాగా క్లోజ్ ఎన్కౌంటర్ అయింది అనమాట. చాలా దగ్గరగా వచ్చినాయి రోడ్ కి. మాకన్నా ముందు జీప్ వాళ్ళు అయితే ఇంకా రోడ్ మీద చూసినారు. అలా చూసుకుంటూ వెళ్తున్నాము. రోడ్ సైడ్ కి వైల్డ్ గోర్ అనమాట. చూస్తున్నారు కదా, అది మేస్తుంది. షాక్ అయినాం భయ్యా మేమైతే చూసి అంత దగ్గర నుంచి. చాలా ఏమంటే బల్క్ ఉంది. మన బాహుబలి మూవీలో చూసినాం కదా, సేమ్ అట్లాంటిదే. చాలా దగ్గర నుంచి చూస్తుంటే రియల్ గా ఎక్సైటింగ్ ఉంది. 1000-1500 కేజీ దాకా ఉంటదంట ఆయన చెప్పిన, డ్రైవర్ చెప్పినాడు. మనకు కూడా తెలియదు కదా. ఇంకా చూసుకుంటా పోతున్నాం. ఇక అట్లా మనకి ఇట్లానే లక్ ఉంటే ఏమన్నా కనిపిస్తుండొచ్చు. చూద్దాం మన లక్ ఎట్లుందని చెప్పేసి. మీరైతే వీడియో ఎండ్ వరకు చూసేయండి. మీకు ఖచ్చితంగా సర్ప్రైజింగ్ అయితే ఉంటది. మా డ్రైవర్ మంచి సపోర్టివ్ ఉన్నాడు అనమాట. బాగా ఎత్తుకుతున్నాడు ఎక్కడ ఏముందని చెప్పేసి. స్లో డౌన్ చేసి జీప్ ని బాగా చూస్తున్నాడు. సో మాకు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత లోపలికి కొంచెం గ్రూప్ ఆఫ్ ఎలిఫెంట్స్ అయితే ఎన్కౌంటర్ అయినాయి అనమాట. కొంచెం అవి మూమెంట్స్ తోని అటు ఇటు వెళ్ళిపోతున్నాయి. సో ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మాకు ఇంకో గ్రూప్ అవి వాటర్ తాగడానికి వచ్చినాయి అనమాట. ఇవి కనిపించినాయి. చాలా లక్కీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే నార్మల్ గా అసలు ఇంత గనము ఎప్పుడు కనిపించవంట. ఈ రోజు మీరు లక్కీ భయ్యా, అందుకని చెప్పేసి మీకు ఇట్లా కనిపించినాయి అని చెప్పి చెప్తున్నాడు డ్రైవర్ అయితే. నిజంగా సఫారీలో ఇట్లా కనిపించడం అంటే ఇది ఒక లక్ అనే అనుకోవాలి. చూస్తున్నాం, ఇంకా జర్నీ కంటిన్యూ చేస్తున్నాం. ఇంకేమైనా కనిపిస్తాయేమో అని చెప్పేసి ముందుకైతే వెళ్తున్నాము. డిఎస్సి పికాక్స్ అయితే లెక్కలేనని కనిపిస్తున్నాయి. ఇవి కాదు, మనకి టైగర్ కనిపించాలి. టైగర్ కనిపిస్తే లక్ అనమాట. ఇవేముంది నిజంగా ఇట్స్ ఆల్ అబౌట్ లక్ అనమాట. సఫారీ అంటే మాత్రం ఖచ్చితంగా లక్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మాకు ఇందాక మన ముందు వెళ్ళిన వెహికల్ వాళ్ళకి టైగర్ ఎన్కౌంటర్ అయిందని చెప్పినారు. మనం అయితే మిస్ అయిపోయినాము జర్రలా. లేకపోతే మనం కూడా చూస్తుండే. ఇట్స్ ఓకే, డిపెండ్స్ ఆన్ అవర్ లక్. ఎలిఫెంట్స్ అయితే బాగానే కనిపిస్తున్నాయి. మేము అట్లా వెళ్తున్నాము. స్లోగా లోపల నుంచి వస్తున్నాయి అనమాట. ఇప్పుడే రోడ్ మీదకి వస్తున్నాయి. మోస్ట్ ఎక్సైటింగ్ మూమెంట్ అనమాట. 2 ఎలిఫెంట్స్ విత్ బేబీ ఎలిఫెంట్. నిజంగా రోడ్ క్రాసింగ్ మూమెంట్ చూస్తున్నారు కదా, చాలా ఎక్సైట్మెంట్ ఉంది. చూస్తున్నాము సైలెంట్ గా అట్లా జీప్ ఆపుకొని. ఓ మై గాడ్, ఇట్స్ ఎ క్రేజీ ఫీలింగ్.
స్లోగా అట్లా వెళ్ళిపోతున్నాయి. వాటిని డిస్టర్బ్ చేయకూడదు మనం ఎప్పుడైనా కూడా, ఎందుకంటే అవి బెదిరి మన మీదకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చాలా దూరంలో ఆగినాం మేమైతే. మన 2-వే సఫారీ జర్నీలో మన 1-వే అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు ఒక విలేజ్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడ ట్రైబల్ పీపుల్ ఉంటారు. చాయ్ షాప్ ఉంది. రిఫ్రెష్మెంట్స్ కావాలనుకున్న వాళ్ళు తీసుకుంటారు ఇక్కడ. కొద్దిసేపు వీళ్ళతో టైం స్పెండ్ చేసిన తర్వాత రిటర్న్ మనం ఇదే రోడ్ లో వెళ్ళిపోతాము. మనకి రిటర్న్ లో కూడా ఇఫ్ ఇన్ కేస్ మన లక్ ఉంటే కనిపిస్తాయి. మాకు రిటర్న్ లో కూడా కొన్ని యానిమల్స్ అయితే ఎన్కౌంటర్ అయినాయి. సేమ్ అవే పికాక్స్, డియర్స్, ఎలిఫెంట్స్. ఒక గ్రూప్ అయితే కనిపించింది. చూసినాము వాటిని కూడా కొద్దిసేపు చూసి వెళ్ళిపోయినాము. ఇంకా మార్నింగ్ నుంచి తిరుగుతున్నాం, టైర్డ్ అయిపోయినాం. ఇంకెంతవరకు చూసినంత వరకు చాలని చెప్పేసి ఎగ్జాస్ట్ అయిపోయినాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇక్కడ నుంచి మేమైతే రిటర్న్ ఊటీకి అయితే వెళ్ళిపోయినాం అనమాట. షార్ట్ కట్ లో రూమ్ కి వెళ్ళిపోయి చెక్అవుట్ చేసేసినాము. వీడియోని ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.